ఈ కార్తీక మాసంలో ఖచ్చితంగా వెలిగించాల్సిన కొన్ని శక్తివంతమైన దీపాలు. అప్పుడే శివుని ఆశీర్వాదం 100% లభిస్తుంది. అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తీక మాసం అంటేనే అత్యంత పవిత్రమైన మాసం. ఈ నెలలో చేసే దీపారాధనకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు కలుగుతాయి. ఈ కార్తీక మాసంలో ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత ఐశ్వర్యం మన కుటుంబానికి కలిసి వస్తుంది. మరీ ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కొన్ని శక్తివంతమైన దీపాలు వెలిగించాలి. తద్వారా పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభించి శివకేశవుల ఆశీర్వాదం సులభంగా కలుగుతుంది. ఉసిరి దీపం, నారికెల దీపం, పిండి దీపం, మట్టి దీపాలు, నదీ దీపాలు, 365 ఉత్తుల దీపాలు ఇలాంటి వెలిగిస్తే పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి కార్తీక మాసంలో ఈ దీపాల గురించి వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అక్టోబర్ 22 నుంచి నవంబర్ 20 వరకు కార్తీక మాసం ఉంటుంది. ఈ నెల రోజులు చాలా పవిత్రమైనవి. ఆడవారు తెల్లవారుజామునే నిద్ర లేచి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. తులసి కోటకు తప్పనిసరిగా పూజించాలి. నెలలో తులసి పూజలకు విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది. తులసి కోటలో నెయ్యి దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే కార్తీక మాసంలో ఖచ్చితంగా నదీ స్నానాలు చేయాలి. ఈ నెలలో నదీ స్నానాలు చేస్తే సకల పాపాలన్నీ తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే ప్రతి కార్తీక సోమవారం ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ముఖ్యంగా అక్టోబర్ 30వ తేదీన కోటి సోమవారం వచ్చింది. ఈ ఒక్క రోజు ఉపవాసం ఉంటే కోటి సోమవారం ఉపవాసం ఉన్నంత ఫలితం దక్కుతుంది. ఈ కార్తీక మాసం అంతా పూజలు చేయలేని వారు కనీసం ఈ కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ తిథుల్లో నియమ నిష్టలతో ఉపవాసం ఉండి శివాలయానికి వెళ్ళి దీపాలు వెలిగిస్తే చాలు సంపూర్ణ పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే ఉదయం బ్రహ్మ ముహూర్తంలో దీపారాధన చేసేయాలి. ఉదయం 4:30 నుంచి 5:30 మధ్యలో ఇంట్లో దీపం వెలిగించి పూజ చేసుకోండి. ఉదయం దీపారాధన చేయలేని వారు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత దీపారాధన చేసుకోవచ్చు. ఈ కార్తీక మాసంలో ఉదయం చేసే దీపారాధన కన్నా సాయంత్రం చేసే పూజలకే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే శివాలయాల్లో దీపాలు వెలిగిస్తే శివానుగ్రహం తక్షణమే కలుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నారికేల దీపం వెలిగించాలి. నారికేల దీపం అంటే కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేల దీపం అంటాం. కార్తీక మాసంలో ఈ దీపం వెలిగిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. మీ ఇంటి ఆదాయం కూడా పెరుగుతుంది. కాబట్టి ఏదైనా ఒక కార్తీక సోమవారం నాడు తెల్లవారుజామున నిద్ర లేచి మీ పూజా గదిలో నారికేల దీపాన్ని వెలిగించండి. నారికేల దీపం ఎలా వెలిగించాలంటే కొబ్బరికాయ తీసుకొని ముందుగా శివుని నమస్కారం చేసుకొని కొబ్బరికాయను పగలగొట్టి కొబ్బరికాయ సమానంగా పగిలేలా చూసుకోవాలి. కొబ్బరి చిప్పను నైవేద్యంగా సమర్పించి 3 కళ్ళున్న కొబ్బరి చిప్పల్లో ఆవు నెయ్యి, నువ్వుల నూనె పోసి 5 ఒత్తులను ఒకటిగా చేసి దీపం వెలిగించండి. 3 ఒత్తులను విడిగా వేసి దీపం వెలిగించుకోవచ్చు. నారికేల దీపాన్ని నేరుగా కింద పెట్టవద్దు. పళ్ళెంలో బియ్యం పోసి బియ్యం పైన కొబ్బరి చిప్పను పెట్టి దీపం వెలిగించాలి. మీ పూజా గదిలో ఉన్న శివుని చిత్రపటానికి ఎదురుగా నారికేల దీపాన్ని వెలిగించి తులసి కోట ముందు దీపాన్ని వెలిగించండి. దీపానికి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అందంగా అలంకరించుకోండి. దీపం కొండెక్కిన తర్వాత ఎవరూ తిరగని ప్రదేశంలో కొబ్బరి చిప్పను పడేయాలి. ఏదైనా కార్తీక సోమవారం లేదా కార్తీక పౌర్ణమి నాడు నారికేల దీపాన్ని వెలిగిస్తే అప్పుల బాధలన్నీ తొలగిపోయి విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుంది. మీ కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. అలాగే అత్యంత పవిత్రమైన దీపాలలో పిండి దీపం ఒకటి. కార్తీక మాసంలో తప్పనిసరిగా పిండి దీపాలు వెలిగించాలి. పిండి దీపంతో గోధుమ పిండితో కానీ పిండి దీపాలు తయారు చేసుకోవచ్చు. పిండిలో కొంచెం బెల్లం తురుము వేసి ఆవు పాలు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండితో దీపాలు తయారు చేసి దీపారాధన చేసుకోవాలి. పిండి దీపానికి కుంకుమ బొట్లు పెట్టి అందులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి 5 ఒత్తులతో దీపారాధన చేసుకోండి. ప్రతి కార్తీక సోమవారం పిండి దీపం వెలిగిస్తే శివానుగ్రహం సులభంగా కలుగుతుంది. అలాగే తులసికోట వద్ద పిండి దీపాలు వెలిగిస్తే అదృష్టం, ఐశ్వర్యం వస్తుంది. శివాలయాల్లో పిండి దీపాలు వెలిగిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయట. అలాగే ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా 365 ఒత్తులతో దీపం వెలిగించి ఒక సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి కాబట్టి రోజుకు ఒత్తు చొప్పున 365 ఒత్తులు వెలిగించాలి. పౌర్ణమి నాడు సాయంత్రం సమయంలో మీ ఇంటి దగ్గరలో ఉన్న శివాలయంలో 365 ఒత్తులతో దీపం వెలిగించండి. తులసి కోట దగ్గర కూడా ఒత్తులతో దీపం వెలిగించవచ్చు. ప్రతి కార్తీక సోమవారాల్లో కూడా 365 ఒత్తులతో దీపం వెలిగిస్తే చాలా మంచి జరుగుతుంది. కార్తీక మాసంలో తప్పనిసరిగా వెలిగించాల్సిన దీపం ఉసిరి దీపం. ఇది విష్ణుమూర్తిగా భావిస్తారు. అలాగే ఉసిరికాయ అంటే లక్ష్మీదేవి చాలా ప్రీతికరమైనది. కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తే జన్మ జన్మల అదృష్టం కలిసి వస్తుంది. ఉసిరికాయను తీసుకొని ఉసిరికాయ పైన గుండ్రంగా కత్తిరించి ఒక గుంటలాగా చేసి అందులో ఒత్తులు వేసి వెలిగించండి. ఆవు నెయ్యిలో ఒత్తులను నానబెట్టి ఆ ఒత్తులను ఉసిరికాయ పైన పెట్టి వెలిగించవచ్చు. ఈ ఉసిరి దీపాన్ని ఉసిరి చెట్టు కింద వెలిగిస్తే ఇంకా మంచిది. తులసి కోటలో ఉసిరి దీపాన్ని వెలిగించుకోండి.
పూజా గదిలో కూడా ఉసిరి దీపాన్ని వెలిగించవచ్చు. అలాగే శివాలయాల్లో నందీశ్వరుడి దగ్గర కూడా ఉసిరి దీపాన్ని వెలిగించవచ్చు. ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు శ్రీ దాత్రేయ నమః అనే మంత్రాన్ని చదువుతూ ఉసిరి దీపాన్ని వెలిగించండి. అలాగే ఈ కార్తీక మాసంలో తప్పగా వెలిగించాల్సిన దీపం నదీ దీపాలు. కార్తీక మాసంలో పుణ్య నదుల్లో దీపాలు వదలాలి. స్నానం చేసి నదీ దీపాలు వదలండి. అరటి గొప్పల్లో దీపాలు వెలిగించి నదుల్లో వదలాలి. ముఖ్యంగా పోలిపోడ్ పాడ్యమి నాడు అంటే కార్తీక మాసం చివరి రోజున పుణ్య నదుల్లో దీపాలు వెలిగిస్తే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. అలాగే కార్తీక మాసం నెల రోజులు మట్టి ప్రమిదల్లోనే దీపారాధన చేయాలి. ఈ కార్తీక మాసంలో మట్టి దీపాలు వెలిగిస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగి మోక్ష ప్రాప్తి కలుగుతుంది. నమ్మకంగా చేస్తే తులసి కోట ముందు మట్టి దీపం వెలిగిస్తే విపరీతమైన లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది, ఆదాయం పెరుగుతుంది. ఈ కార్తీక మాసంలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు. కార్తీక మాసం ప్రారంభం కాగానే ప్రతి శివాలయాల్లో ధ్వజస్తంభం దగ్గర ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు. ఆకాశ దీపాన్ని చూసి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ ఆకాశ దీపం వెలిగించిన నూనె పోసి ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది. కార్తీక మాసంలో ప్రతి దీపారాధన కోటి దీపోత్సవం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందట. తులసి కోటలో ఉసిరి చెట్టు కింద అలాగే శివాలయాల్లో దీపారాధన చేస్తే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే ఈ కార్తీక మాసంలో చేసే అర్చనకు శివాభిషేకాలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. కోరిన కోరికలు నెరవేరుతాయి. శివుడు అభిషేక ప్రియుడు. శివలింగానికి చెంబుడు నీళ్లు పోసినా సరే ఆ శివయ్య ఎంతో మురిసిపోయి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడు. అలాగే కార్తీక మాసంలో చేసే ఉపవాసాలకు ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది. ప్రతి కార్తీక సోమవారం నాడు తప్పనిసరిగా ఉపవాసం ఉండి ఉదయం అంతా సాయంత్రం దీపాలు వెలిగించి భోజనం చేయవచ్చు. ఈ కార్తీక మాసంలో బ్రాహ్మణులకు దీపదానం చేయండి. పిండి దీపం వెలిగించి ఆ దీపంతో పాటుగా బ్రాహ్మణులకు స్వయం పాకం దానంగా ఇవ్వాలి. ఈ విధంగా దీపదానం చేస్తే రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది. మీ కుటుంబ కష్టాలను వెంటనే తీరిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయి. వీడియో